భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. వాటి నిండా ఎంతో అంతుపట్టని రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి ముఖ్యమైన ఆలయాల్లో ఒకటిగా నిలిచి 1000 సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగి నేటికి కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా అంతే అందంగా నిలిచి ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా స్థానాన్ని దక్కించుకొని భారతదేశంలోకెల్లా అతిపెద్ద శివలింగాన్ని కలిగి ఉండి ఎన్నో వింతలను విశేషాలను తనలో దాగి ఉంచుకున్న ఆలయమే బృహదేశ్వర ఆలయం. ఈ గుడి యొక్క నీడ అనేది అసలు నేల మీద పడదు అని అంటారు. అది నిజమేనా? అలాగే ఈ గుడిని ఏ విధంగా కట్టారు? ఈ గుడిలో ఉన్న విశేషాలు, రహస్యాలు ఏంటి? ప్రస్తుతం ఈ గుడి ఎలా ఉంది? ఈ గుడిని చూసేందుకు ఎలా వెళ్ళాలి? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. మొదటిగా ఆలయం విషయానికి వస్తే తమిళనాడులోని తంజావూరు పట్టణంలో ఈ ఆలయం ఉంది. తంజన్ అనే రాక్షసుడి పేరు మీదుగా ఈ పట్టణానికి తంజావూరు అనే పేరు వచ్చింది. ఈ తంజావూరుని ద రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడు అని కూడా పిలుస్తారు. చోళరాజుల పాలనలో ఈ పట్టణం వారికి ముఖ్య కేంద్రంగా ఉండేది. ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు 11వ శతాబ్దం అంటే క్రీస్తు శకం 1004న మొదలుపెట్టి 1009లో పూర్తి చేశారు. అంటే కేవలం 5 సంవత్సరాల్లోనే ఈ అద్భుతమైన ఆలయాన్ని అప్పట్లోనే నిర్మించగలిగారు. నేటికి ఈ ఆలయం కట్టి 1000 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఇప్పటికి కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఎంతో అద్భుతంగా వైభవంగా నిలిచింది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. ఈ శివలింగాన్ని 11వ శతాబ్దంలోని చోళరాజు ప్రతిష్టాపన చేశారు. ఈ శివలింగాన్ని మన భారతదేశంలో అతిపెద్ద శివలింగంగా చెప్పుకుంటారు. ఇక ఈ శివలింగం 3.7 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. అలాగే ఈ శివలింగానికి అభిముఖంగా ఉన్న నంది విగ్రహం చాలా భారీగా ఉంటుంది. ఈ నంది విగ్రహం యొక్క ఎత్తు 2.7 మీటర్లు, అలాగే వెడల్పు 2.5 మీటర్లు ఉంటుంది. మరియు ఈ విగ్రహం చూసేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఆలయంలో ప్రధాన దైవం శివుడు కాగా ఆలయం బయట గోడలపై అన్ని దేవతల విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతల్లో చెప్పుకోవాల్సిన ప్రత్యేకతలు ఇవే. ఈ ఆలయాన్ని కట్టేందుకు ఎలాంటి ఇటుకలు, సున్నపురాయి, ఐరన్, బంకమట్టి వాటిని వాడలేదు. అయితే పునాదుల దగ్గర నుండి పీఠాలు, గోపురం, శిఖరం ఇలా అన్నిటినీ గ్రైనైట్ రాయితోనే తయారు చేశారు. ఇలా ఈ విధంగానే 13 అంతస్తుల ఎత్తు వరకు పూర్తి గ్రైనైట్ రాయిని వాడి ఆలయాన్ని నిర్మించారు. దాంతో భారతదేశంలోనే 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రంగా నిలిచింది. అయితే మరీ అంత గొప్ప విషయం ఏంటంటే ఆలయం అంతా గ్రైనైట్ రాయితోనే నిర్మించారు. అయితే ఈ ఆలయం చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు ఎక్కడా అసలు గ్రైనైట్ అనేదే లేదు. అంటే ఎక్కడ ఉన్న గ్రైనైట్ రాయిని ఇక్కడికి తరలించి వాటితో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది. అయితే అసలు అంత భారీ రాళ్లను ఎక్కడి నుంచో ఇంత దూరం ఎలా తీసుకువచ్చారనేది ఇప్పటికీ సైంటిస్టులకు కూడా అర్థం కాని ప్రశ్న. కానీ ఇక్కడి వారు చెప్పిన ప్రకారం ఈ ప్రాంతం నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పదుకోవై అనే ప్రాంతంలో ఉన్న 2 కొండలను తొలగించి తీసుకువచ్చి ఉంటారని చెబుతున్నారు. ఇక ఈ ఆలయంపై ఉన్న గోపుర కలశాన్ని 8128 టన్నుల బరువు కలిగిన ఒకే నల్లరాయితో చేశారు. ఇంత బరువు ఉన్న ఈ గోపురాన్ని అంత ఎత్తుకు 1000 ఏళ్ల క్రితం ఎలా ఎత్తగలిగారనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. అయితే ఇక్కడి చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం ఈ రాయిని గోపురం పైకి చేర్చడానికి గోపురం నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం దగ్గర నుండి ఏటవాలుగా ఉండే ప్రత్యేక వంతెనను నిర్మించి అలా తీసుకువెళ్లారని చెబుతుంటారు. ఇక ఎవరైనా భక్తులు ఆలయంలో మాట్లాడుకుంటే వారి శబ్దాలు అనేవి ఈ ఆలయంలో మళ్ళీ ప్రతిధ్వనించవు. అప్పట్లోనే అంతటి టెక్నాలజీతో నిర్మించారు. అలాగే ఆలయంలోకి ప్రవేశించగానే మొదటిగా గణపతి ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడ ఉన్న శిలలు మనల్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఒక రాతి స్తంభంపై కొడితే సంగీత శబ్దం వస్తే మరో రాతి స్తంభంపై కొడితే మరో శబ్దం వస్తుంది. ఇలా రకరకాల స్తంభాల నుండి రకరకాల శబ్దాలు వినిపిస్తాయి. ఈ ఆలయం విషయంలో ఒక ప్రత్యేకత అనేది ప్రజల నోటి ద్వారా దేశమంతా పాకిపోయింది. అదేమిటంటే ఈ ఆలయం యొక్క నీడ అనేది అసలు కనబడదని, అలాగే భూమిపై కూడా పడదని, మరియు అలా అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారు అని. అయితే ఈ మాట ఇలా బయట ప్రచారం కావడానికి ఒక చిన్న కథ ఉంది. ఈ గుడి కట్టడం పూర్తి అయిన తర్వాత రాజరాజ చోళుడు ఆలయాన్ని నిర్మించిన వాస్తుశిల్పిని పిలిచి ఈ భారీ కట్టడం పడిపోదుగా అని అడిగితే దానికి వాస్తుశిల్పి రాజా దీని నీడ కూడా పడదు అని రాజుకు సమాధానం ఇస్తాడు. అయితే ఈ మాటని ఇప్పటి ప్రజలు తప్పుగా అర్థం చేసుకుని ఆలయం నీడ అనేది నేల మీద పడదు అని ప్రచారం చేశారు. అయితే దీంట్లో కొంత వాస్తవం ఉంది. అయితే అదేమిటంటే ఈ ఆలయం నీడ నేల మీద పడుతుంది, కానీ ఈ ఆలయం గోపురం యొక్క నీడ మాత్రం మధ్యాహ్న సమయంలో అస్సలు కనిపించదు. ఇలా జరగడానికి కారణం ఏంటంటే
గోపురం కింద ఉన్న ఆలయ భాగం పెద్ద నిర్మాణాన్ని కలిగి ఉండటం వలన గోపురం యొక్క నీడ అనేది ఆలయం మీదనే పడుతుంది. అందువలన ఈ ఆలయం యొక్క గోపురం నీడ కనిపించదు. మరియు ఈ ఆలయం 13 అంతస్తులు ఉంటుంది. అయితే ఆలయం యొక్క ఎత్తు 6096 మీటర్లు. ఇది నిర్మించి నేటికి 1000 సంవత్సరాలు దాటింది. అయినా ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇక ఈ ఆలయం లోపల అనేక స్వరంగ మార్గాలు ఉన్నాయి. వాటిలో కొన్ని తంజావూరులోని మరికొన్ని ఆలయాలకు దారిని చూపిస్తే, మరికొన్ని మాత్రం మరణానికి దారితీసే విధంగా భయంకరంగా ఉన్నాయి. దాంతో ఆ దారులను మూసివేశారు. అయితే గుడిలో ఆశ్చర్యపరిచే మరొక టెక్నాలజీ గుడి చుట్టూ ఉన్న రాతి తోరణాలు. ఈ తోరణాలకు 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజుతో వంపు కూడిన రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రాలను ఎందుకు పెట్టారు, ఈ రంధ్రాలు ఎందుకు ఇలా ఉన్నాయి అనే విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. అయితే భారతదేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత 1000 రూపాయల నోటుని 1954లో మొట్టమొదటిసారిగా చలామణిలోకి తీసుకురాగా అప్పుడు భారత ప్రభుత్వం ఈ నోటుపై బృహదీశ్వర ఆలయ బొమ్మని ముద్రించింది. ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ఆలయంలో ఎన్నో వింతలు విశేషాలు ఉండడంతో ఈ గుడిని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చడం జరిగింది. ఒకప్పుడు సువిశాల రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ తంజావూర్ ప్రస్తుతం ఒక కుగ్రామంగా మిగిలిపోయింది. ఈ నగరం ఎలా అంతరించిపోయిందో చరిత్రకు సైతం అంతుపట్టడం లేదు. ఈ గుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా పురావస్తు శాఖ వారు తవ్వకాలను జరుపుతున్నారు. అయితే తవ్వకాలు జరిపిన ప్రతిసారి ఆనాటి కాలానికి సంబంధించింది ఏదో ఒకటి బయటపడుతుంది. 1000 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని మీరు దర్శించుకోవాలి అంటే తమిళనాడులోని తంజావూరికి అన్ని నగరాల నుండి రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, విమాన మార్గాలు ఉన్నాయి. అయితే ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. ఇక ఈ ఆలయ రూపం ప్రస్తుతం ఎలా ఉందంటే 1000 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండేదో అంతే అద్భుతంగా, అంతే వైభవంగా ఉంది. ఇలాంటి గొప్ప సంపదను కాపాడుకోవడం మన బాధ్యత. కాబట్టి వీలైనంత వరకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. తద్వారా ఈ గొప్ప ఆలయం గురించి చాలా మందికి తెలుస్తుంది. ఇలా ఈ ఒక్క చిన్న పని ద్వారా మన సంపదను మనం కాపాడుకున్న వారిం అవుతాం. ఇది అండి ఈ ఆలయం యొక్క పూర్తి వివరాలు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అదే విధంగా మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.